Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. మాతృదేవో భవ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము మిథున రాశి వారికి 2024 మే నెలలో గ్రహచారం ఏ విధంగా ఉంది అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ చేద్దాము. ఇప్పుడు మిథున రాశి వారికి గురువు ఏ స్థానంలో సంచారం జరుగుతున్నదండి. అలాగే చతుర్థ స్థానంలో కేతువు, భాగ్యస్థానంలో శని స్వక్షేత్రమైనటువంటి కుంభంలో, రాహు దశమ స్థానంలో కుజుడు సంచారం జరుగుతోంది. ఇక రవిని కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో ఒక 15 రోజుల పాటు సుమారుగా, అలాగే వ్యయ స్థానంలో ఒక 15 రోజుల పాటు సంచారం జరుగుతున్నది. అలాగే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 10వ స్థానంలో, దశమ స్థానంలో ఒక 10 రోజుల పాటు, తదుపరి 20 రోజుల పాటు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు. ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో ఒక 20 రోజులు, తదుపరి ఒక 10 రోజుల పాటు మళ్ళా ఏ స్థానంలో సంచారం జరుగుతూ ఉన్నదండి. ఈ విధంగా ఏ విధమైనటువంటి గ్రహ సంచారం అంతా కూడా మిథున రాశి వారికి జరుగుతున్నది. అయితే వారు ఇచ్చేటువంటి ఫలితాలు ఏం విధంగా ఉంటాయి అంటే, ఏ స్థానంలో గురువు ధన నష్టాన్ని కలిగజేస్తూ ఉంటారు, ఆ విధమైనటువంటి ఫలితాలు. ఏ విధంగా మీరు డబ్బుల కోసం ఎంత త్రాపత్రయపడినా కూడా అక్కడ మీకు నష్టం కలుగుతూ ఉంటుంది. సరి అయినటువంటి డబ్బులు రావాల్సినంత రావు, మీకు శ్రమకి తగినటువంటి ఫలితం కూడా లభించదండి. ఏ విధమైనటువంటి అయితే అయ్యేటువంటి ఖర్చుల్లో కొన్ని శుభప్రదమైనటువంటి ఖర్చులు ఉంటాయి. అంటే శుభప్రదం అంటే ఒక యాత్రకు వెళ్ళి రావటం కావచ్చు, లేదా ఎవరో వివాహానికి మీరు సహాయపడవలసి రావచ్చు, తప్పించుకోలేని పరిస్థితి. ఇవే అయితే దానివల్ల సుఖమా, మంచి శుభప్రదమా కాదా అనే తర్వాత విషయం అయితే తీసుకోవాలి. డబ్బులు ఖర్చు అయితే మాత్రం విపరీతమైనటువంటి ఖర్చు ఉండేటువంటి అవకాశం ఉన్నదండి. ఈ మిథున రాశి వారికి ఈ నెల రోజులే కాదండి, రేపు 22వ తారీఖు నుంచి, అదే మే 2వ తారీఖు నుంచి సంవత్సర కాలం పాటు ఆయన అక్కడే ఉంటారు. ఈ సంవత్సరంలో కూడా ఇంచుమించుగా సుమారుగా ఇవే ఫలితాలు ఉండే అవకాశం మనకి కలగజేస్తూ ఉన్నదండి. ఇకపోతే చతుర్థంలో కేతు మనకి శుభఫలితాన్ని ఇవ్వజాలడండి. చతుర్థంలో కేతు ఏంటంటే గౌరవానికి నష్టం కలుగుతేటంటే అవకాశం ఉన్నదండి. అంటే మన మాటకి విలువ లేకుండా పోతూ ఉంటుంది. ఎందుకంటే ఎవరికో మనం డబ్బులు ఇస్తానని ఇవ్వకపోవటం, మొత్తం మీద కారణాలు ఏమైనా కావచ్చు, మాట దురుస్తనం కావచ్చు, డబ్బులు లేనితనం కావచ్చు, ఏ విధమైనటువంటి కారణాలైనా కావచ్చు, మన మాట కొంచెం ఇచ్చే మాటని నిలబెట్టుకోలేకపోవడం కల్లా కావచ్చు. ఏమైనప్పటికీ కొంచెం మన గౌరవానికి కొంచెం తగ్గేటటువంటి అవకాశం మన ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఏ విధమైనటువంటి గౌరవానికి నష్టం కలిగేటటువంటి పనులు ఉంటాయండి. దాంతో కేతు మనకి ఇచ్చేటటువంటి ఫలితం ఆ విధంగా ఉంటుంది. ఇక 9వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం కూడా మనకి కొంచెము రోగాలు, అంటే కొంచెము అనారోగ్యాలు, రోగాలు అవి కొంచెం పెద్దవి కావచ్చు, చిన్నవి కావచ్చు, చేత ఆ విధమైనటువంటి ఫలితాలు, కొంచెం రోగాలు వచ్చే సూచనలు కూడా మనకి శని భగవాను ద్వారా కనబడుతున్నాయి. తద్వారా కూడా మనకి ధన వ్యయం కూడా కలగవచ్చు. అధ్యత శని భగవానుడితో కూడా కొంచెం కష్టంగానే ఉందండి. ఇక రాహువు తీసుకున్నట్టయితే మనకి దశమస్థానంలో రాహువు, ఆయన ద్వారా కూడా మనకి దశమస్థానంలో అది కూడా ధనక్షయమే కనిపిస్తోందండి. దశమస్థానంలో రాహు కూడా ధనక్షయాన్ని సూచిస్తూ ఉన్నారు. ఎక్కువ ధనం మీద పడుతున్నారు వీరందరూ కూడాను. అలాగే ఇక మనకు కుజుని కనుక తీసుకున్నట్టయితే ఆయన కూడా దశమస్థానంలోనే ఉన్నప్పటికీ కూడా ఆయన దశమస్థానంలో కుజు సంచారం మనకి పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. మనకి చాలా సంతోషాన్ని కలగజేస్తూ ఉంటుంది. అంటే ఉద్యోగ స్థలంలో ఇందాక రాహు చెప్పినట్టుగా కొన్ని చికాకులు రాహు వల్ల కొన్ని చికాకులు ఏర్పడినప్పటికీ దాన్ని ఇద్దరు ఒకే రాశిలో ఉన్నారు కాబట్టి అక్కడ కలిగేటువంటి చిక్కులు మరీ ఇబ్బంది పడకుండా కొంచెం కుజుడు యొక్క అదే స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం మనని ఆ
ఆ రకమైనటువంటి సమస్య నుంచి బయటపడేసే అవకాశం కుజుడి వల్ల కలుగుతూ ఉంటుందండి. ఇకపోతే రవిని కనుక మనం తీసుకున్నట్టయితే ఒక 15 రోజుల పాటు ఏకాదశి స్థానంలోను, తదుపరి 15 రోజుల పాటు వ్యయ స్థానంలోనూ ఉండటం కూడా మనకి ఇక్కడ మొదటి ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి 15 రోజులు సుఫలితాన్ని ఇస్తారు. కొంచెం ఆయన ధనాన్ని లాభం కలిగించే పరిస్థితులు చేస్తారు ఒక 15 రోజుల పాటు. తదుపరి వచ్చేటి ఆయనే ఆ రవే 15 రోజుల పాటు మళ్ళీ ధన వ్యయాన్ని సూచిస్తూ ఉన్నారు. మొదటి 15 రోజులు ధన లాభాన్ని చూపిస్తూ ఉన్నారు, తదుపరి వ్యయాన్ని చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా రవి. అందుచేత ఇకపోతే మనం బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక 10 రోజుల పాటు, తదుపరి నెలంతా కూడా ఏకాదశ స్థానంలోనూ ఆయన సంచారం కనబడుతూ ఉన్నదండి. అందుచేత లాభస్థానంలో ఉన్నటువంటి 15 రోజులు కొంచెం సుఫలితాలు ఉంటాయి, ఆనందం ఉంటుంది. పుణ్యం మరి దశమ స్థానంలో ఉన్నటువంటి పీరియడ్లో మాత్రం కొంచెం హాని కలిగించేటటువంటి ప్రయత్నాలు కూడా బుధుని వల్ల మనకు కలుగుతూ ఉంటాయి ఫలితాలు. ఈ విధంగా పోతే ఇక శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుడు 20వ తారీఖు వరకు మనకి లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి వ్యయ స్థానంలో సంచారం జరుగుతూ ఉన్నదండి. ఆ 15 ఈ మొత్తం మీద ఈ శుక్రుడు 2 స్థానాల్లోనూ కూడా ధనం ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. ఈ విధమైనటువంటి సుఫలితాలే మనకి శుక్రుడు ద్వారా కూడా మనకి లభిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఈ గ్రహాలన్నిటి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం మీద మనకి చెప్పుకోవాలి అంటే ఈ మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ధన విషయంలో. ఎందుకంటే మనకి గురుబలం తక్కువగా ఉన్నది, కేతు బలం తక్కువగా ఉన్నది, శని బలం తక్కువగా ఉన్నది, రాహుబలం తక్కువగా ఉన్నది. అందుచేత మొత్తం మీద చాలా గ్రహాలు మనకి ప్రతికూలంగానే ఎక్కువగా ఉన్నాయి మిథున రాశి వారికి. ఇక బుధుడిని కనుక తీసుకున్నట్టయితే కొద్ది రోజుల పాటు మనకి ఒక లాభాన్ని కలగజేస్తూ ఉన్నాడు. కానీ రవి కొంచెం 15 రోజులు అటు 15 రోజులు ఇటు, అలాగే శుక్రుడు 15 రోజులు అటు 15 రోజులు ఇటు ఉండటం ద్వారా మనకి మొత్తం మీద ప్రతికూల గ్రహాలు ఎక్కువగా ఈ మిథున రాశి వారికి కానవస్తున్నాయి. కాబట్టి డబ్బు విషయంలోను, ఆరోగ్య విషయంలోను, కొంచెం మాట్లాడే విషయంలో, ఎందుకంటే కొన్ని మనకి గౌరవానికి నష్టం కలిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మాట విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఏదో గబుక్కుని ఏదో ఆవేశంలో ఒక మాట అనేసామనుకోండి, అవతల వాడు 4 మాటలు అనేటువంటి అవకాశం ఉంటుంది. అతని స్టేజ్ వేరుగా ఉండొచ్చు, అతని స్థితి వేరు, మన స్థితి వేరు. మనం ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మీకంటే తక్కువ స్థితిలో ఉన్నవాడు ఒక మాట అంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుచేత మాటను కూడా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోండి. మీరు చక్కగా వీటి పరిష్కారం కోసం మీరు చక్కగా నవగ్రహాలని ఆశ్రయించండి. ఇంకా చాలా ఉన్నాయి నవగ్రహ దోషాలు పోవడానికి. ఏది చేసినప్పటికీ తప్పు కాదు, కానీ నవగ్రహాలు దీనికోసం పుట్టబడినటువంటివి. కాబట్టి అందుచేత నవగ్రహాలు ప్రథమ తాంబూలం నవగ్రహాలకు ఇవ్వండి. తద్వారా మీకు అన్ని శుభాలు కలుగుతాయి. శోభం భూయాత్తు.